బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టెక్సాస్ను వరదలు ముంచెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్వాడాలుపే నది పెద్ద ఎత్తున పొంగి పొర్లుతోంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే 8 మీటర్ల ఎత్తుకు నది చేరిందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వరదల కారణంగా 50 మందికి పైగా మృతి చెందారు. అలాగే 50 మందికి పైగా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ఇది కేవలం అఫీషియల్గా వచ్చినటువంటి లెక్కలు మాత్రమే. అన్అఫీషియల్గా ఇంతకంటే ఈ నంబర్ భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. టెక్సాస్లోని కేర్ కౌంటీలో బీభత్సం సృష్టిస్తున్నాయి వరదలు. కేర్ కౌంటీలోని 15 మంది పిల్లలు సహా మొత్తం 43 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ట్రావిస్, బర్నెట్ కౌంటీ, గ్రీస్ కౌంటీలో కూడా వరద బీభత్సం సృష్టించింది. కేర్ కౌంటీలో ఒక క్రిస్టియన్ గర్ల్స్ క్యాంపును ఈ వరద ముంచెత్తిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూడా ఆ వరదలో కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు టెక్సాస్కు హెచ్చరికల పరంపర కొనసాగుతోంది. నేషనల్ వెదర్ సర్వీసెస్ వరుస హెచ్చరికలు పంపుతోంది. పూర్తిగా తమ చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. ఇక కష్టం, కంట్రోల్ చేయడం కష్టం అంటూ కూడా, పరిస్థితిని అదుపు చేయడం కష్టం, అలాగే సహాయక చర్యలు కూడా తగిన స్థాయిలో చేయడం కష్టం అంటూ కూడా వారు చెప్తున్నారు. వర్షాలతో పాటు భారీ వరదలు మరింత వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. మనం ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కొన్ని గంటల్లోనే 8 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. వరద ఉధృతి సహజంగా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సహజంగా ఒక అడుగు లేదంటే 2 అడుగులు ఎత్తు పెరగడానికే చాలా సమయం పడుతుంది వరద నీరు ఎంత వచ్చినప్పటికీ కూడా. కానీ 8 మీటర్ల ఎత్తుకు వరద నీరు చేరింది అంటే ఏ స్థాయిలో వరద ప్రవాహం పైనుంచి కొనసాగుతుందో మనం చూడొచ్చు. మరోవైపు నదికి అటువైపు చూస్తున్నాం. ప్రయాణికులందరూ కూడా ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో, ఎటు పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత ఉధృతంగా నది ప్రవహిస్తుందో చూడొచ్చు. మరోవైపు మనం చూస్తున్నాం, సహజంగా కార్లు కొట్టుకుపోవడం చూసాం, బస్సులు కొట్టుకుపోవడం చూసాం, మనుషులు లేదంటేనేమో జంతువులు కొట్టుకుపోవడం చూసాం. కానీ ఇళ్ళు ఏదో రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నట్లుగా, చక్రాలతో బండ్లు నడుస్తున్నట్టుగా ఇళ్ళు ట్రావెల్ చేయడాన్ని మనం ఎప్పుడైనా చూసామా? వీ కెన్ సీ దట్ నౌ. అక్కడ టెక్సాస్లో ఉన్నటువంటి పరిస్థితికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సహజంగా కొద్దిపాటి చిన్న జంతువులు కానీ లేదంటే కార్లు కానీ బస్సులు కానీ కొట్టుకుపోవడాన్ని మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కానీ పెద్ద ఇళ్లే పడవల మాదిరిగా కొట్టుకుపోతున్నాయంటే, పడవలు వెళ్తున్నట్లుగా పోతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు వరద ఉధృతి ఏ స్థాయిలో ఉంటే కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి ఇళ్లను అంత ఈజీగా, అంత తేలిగ్గా మోసుకుపోతున్నాయో ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక ప్రజల పరిస్థితి ఏంటి, కార్ల పరిస్థితి ఏంటి, అలాగే జంతువుల పరిస్థితి ఏంటి, మనుషులు అసలు ఇంకా పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు అక్కడ ఒక మాటలో చెప్పాలంటే. అలాగే రైట్, మనం అక్కడ కొనసాగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి చూస్తున్నాం. అనేక మంది నీళ్లలో కొట్టకపోతున్నారు. ఈ నేపథ్యంలో హెలికాప్టర్స్ సైతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కోసం యూజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను వరదల ధాటి నుంచి బయటకు తీసుకురావడానికి హెలికాప్టర్స్ని యూజ్ చేస్తున్నప్పటికీ కూడా అవి తగిన స్థాయిలో భారీ సంఖ్యలో, వందల సంఖ్యలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి, వాహనాలు కొట్టుకుపోతున్నాయి, అలాగే జంతువులు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రాంతాలే నీటిమయమైపోయి ఇక నీళ్ల మధ్యలో, నది మధ్యలో ఇల్లు కట్టుకున్నారా అన్న స్థాయిలో మనకి అక్కడ వరద ప్రవాహం కనిపిస్తుంది. మనం చూడొచ్చు 8 మీటర్ల ఎత్తుకు అక్కడ నది ఏ విధంగా ఉప్పొంగుతుందో. వితిన్ అవర్స్, కొన్ని గంటల్లోనే ఇటు చూసి అటు చూసే లోపే పూర్తిగా నీళ్ళన్నీ కూడా 8 మీటర్ల ఎత్తుకు చేరిందంటే నీటి ప్రవాహం మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైనటువంటి వరద ప్రవాహం అక్కడ ఉందో. అలాగే ముఖ్యంగా టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో తెలుగు వారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ కూడా ఈ అంశానికి సంబంధించి చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరు ఉన్నారు, భారతీయులు ఎవరెవరు ఉన్నారో కనుక్కునే ప్రయత్నం కేంద్రం చేస్తుంది, విదేశాంగ శాఖ చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారో కనుక్కొని ఆ పరిసర ప్రాంతాల్లో వారందరూ సేఫ్గా ఉన్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు వీలైతే అక్కడ వారిని ఈ పరిస్థితి సద్దుమణిగే వరకు భారత్ రప్పించేలా కూడా ప్రయత్నాలు చేసే ఆలోచనలో భారత్ విదేశాంగ శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడప్పుడే పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదు. ఒకవేళ వచ్చినా
మళ్ళీ వారికి ఇళ్ళు నిర్మించడానికి అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. కనీసం త్రాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు, అక్కడ షాపులు లేవు, సూపర్ మార్కెట్స్ లేవు, ఏవీ కూడా ఫెసిలిటీస్ ఏవీ లేవు. ఒకవేళ కనుక ఇప్పుడు ఆ వరద ఉధృతి తగ్గినప్పటికీ కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి సాధారణ పరిస్థితి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికైనా, పనులు చేసుకోవడానికైనా, లేదంటే ఆహారాన్ని సమకూర్చుకోవడానికైనా సరే, దగ్గర ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవడానికైనా సరే ఏ రకంగా కూడా ఫెసిలిటీస్ లేవు. కేవలం గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫుడ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెల్టర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ను చాలా వరకు రెస్క్యూ చేయాలి, అక్కడి నుంచి వీలైతే భారతదేశానికి తీసుకొచ్చి వారి సొంత ప్రాంతాలకు తీసుకువెళ్ళేటువంటి ఆలోచనలో కేంద్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా, డీటెయిల్స్ తెప్పించుకుంటున్నట్లుగా, వారందరికీ కూడా ఏదో ఒక రకంగా కాల్స్ చేసి కానీ ఇంకో రకంగా కానీ వారికి టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఇంకేమైనా సాయం కావాలా అంటూ అడిగే ప్రయత్నం కూడా చేస్తుంది. మరోవైపు యుఎస్ గవర్నమెంట్ కూడా అన్ని చేస్తుంది, టెక్సాస్ గవర్నమెంట్ పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటుంది. మనం చూస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది విజువల్స్. పూర్తిగా ప్రాంతం అంతా కూడా నీట మునిగిపోయింది, మనుషులు ఉండడానికి ఆవాస యోగ్యం కాని ప్రదేశంగా మారిపోయింది. పూర్తిగా నదిలో అక్కడక్కడ ఇళ్ళుంటే ఎలా ఉంటాయో సహజంగా అలా కనిపిస్తోంది పరిస్థితి. అలాగే పూర్తిగా ఏదో నది మధ్యలో అక్కడక్కడ చెట్లు ఇళ్ళు ఉన్నట్లుగానే కనిపిస్తుంది తప్పితే ఊర్లోకి వాటర్ వచ్చిందన్న పరిస్థితి అక్కడ మనకు కనిపించడం లేదు. అంత దారుణమైనటువంటి వరదలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పరిస్థితి ఎప్పటిలోకి అదుపులోకి వస్తుందంటే తెలియడం లేదు. అధికారులు కూడా ఒక అంచనా వేయలేకపోతున్నారు. వరద ఉధృతి ఎప్పటిలోపు తగ్గే అవకాశం ఉందనే తెలియడం లేదు. ఒకవేళ తగ్గినా సాధారణ పరిస్థితులు ఎప్పటిలోపు వస్తాయనేది కూడా అంచనా వేయడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా కేర్ కౌంటీలో 15 మంది పిల్లలు సహా మొత్తం 43 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. గ్వాడాలుపే నదిలో అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరగడంతో మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ వరద ఉధృతి కొనసాగుతుంది. జనాలు వరదల్లో చిక్కుకుపోయారు. ఈ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా సరిపోవడం లేదు. ఇప్పటి వరకు వరదల కారణంగా 52 మందికి పైగా మరణించారు. ఇవి అఫీషియల్ నంబర్స్. ఇవి అన్అఫీషియల్గా ఇక పూర్తిగా నిజంగా రియాలిటీలోకి వెళ్తే చాలా పెద్ద నంబర్ ఉండే అవకాశం ఉంది. 52 మందికి పైగా మరణించారు. 15 మంది పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా క్యాంపు మిస్టిక్లోకి వరద నీరు ప్రవహించింది. ఈ క్రైస్తవ శిబిరంలో ఉన్నటువంటి 27 మంది బాలికలు ఆ వరదలో తప్పిపోయినట్లుగా తెలుస్తోంది. అసలు వారి ఆచూకీ కనిపించడం లేదు. ఈ బాలికలందరూ ఏమైపోయారా అంటూ ఒక పక్క గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంత భారీ వరదలో ఎటువైపు కొట్టుకుపోయారో తెలియడం లేదు. సహాయక చర్యలు చేద్దామన్నా కానీ చేయడానికి చాలా కష్టతరం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు వారి కోసం వెతుకుతున్నాయి. వందలాది మంది ప్రస్తుతం అక్కడ శిబిరంలో ఉన్నారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే తప్పిపోయిన వారి సంఖ్యను ఇంకా ఇప్పటికీ కూడా పూర్తిగా అంచనా వేయలేకపోతున్నట్లుగా చెప్తుంది. ఇంకా నదిలో వెతుకుతూనే ఉన్నారు. మృతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గ్వాడాలుపే నది నీరు కేవలం 45 నిమిషాల్లోనే 8 మీటర్ల ఎత్తుకు పెరిగిందంటే వరద ఉధృతి 8 మీటర్లు అంటే అర్థం చేసుకోవచ్చు. సుమారుగా ఒక 2 నుంచి 3 ఫ్లోర్ల ఎత్తుకు పెరిగినట్లుగా చెప్పవచ్చు. ఒక 2 నుంచి 2 ఫ్లోర్లు మినిమం హైట్ 45 నిమిషాల్లో పెరిగిందంటే నది ఉధృతి పైనుంచి ఏ స్థాయిలో వరద నీరు వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అప్పటికే వరదలతో సతమతం అవుతున్నటువంటి ప్రజలను, టెక్సాస్ను ఈ 8 మీటర్ల ఎత్తు పెరిగినటువంటి వరద ఉధృతి మరింత అతలాకుతలం చేసిందనే చెప్పాలి. ఒక నీరు ఒక్కసారిగా ఇంత భారీగా పెరిగి ఒక సముద్రపు అలల్లాగా ఊర్లలోకి చొచ్చుకురావడం, ఇళ్లలోకి చొచ్చుకొచ్చిన నేపథ్యంలో, కార్లు తేలిపోతూ కొట్టుకుపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తుంది. తప్పిపోయిన వారిని కనుగొనేందుకు ఇప్పటికే చర్యలు కొనసాగిస్తున్నారు అధికారులు. రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. మరోవైపు డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు మరో రెస్క్యూ టీం కోసం, వారికి హెల్ప్ఫుల్గా అసలు అంటే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించడానికి, ఎవరన్నా ఎక్కడైనా చిక్కుకుపోయారా అనేది తెలుసుకోవడానికి, వరదలో కొట్టుకుపోతున్నారా అని తెలుసుకోవడానికి, లేదంటే ఎక్కడైనా ఇళ్ళు మునిగిపోయి ఒకవేళ అక్కడ ఇళ్లలో కనుక ప్రజలుంటే వారిని గుర్తించడం కోసం అక్కడ డ్రోన్స్ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు అలా వరద మధ్యలో ఉన్న వాళ్ళని త్వరగా బయటకు తీసుకురావడం కోసం, లేదంటే మెడికల్ ఎమర్జెన్సీ
ఉన్న నేపథ్యంలో కూడా హెలికాప్టర్స్ని కూడా అక్కడ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఈ టెక్సాస్కు చెందినటువంటి వీడియోలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. కార్లు, బస్సులు, లారీలు, జంతువులు, మనుషులు, ఇళ్ళు ఏది తేడా లేకుండా ప్రతిదీ కొట్టుకుపోతుంది. పూర్తిగా ఆ ప్రాంతాన్నంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే టెక్సాస్లోని చాలా భాగం తుడిచిపెట్టుకుపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరికి చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి అడవి అంతా కూడా పూర్తిగా ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితి. వరద ఉధృతికి పెద్ద పెద్ద భారీ చెట్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అలాగే బ్రిడ్జెస్ పోయాయి. మరోవైపు రోడ్లు కూడా కనెక్టివిటీ పోయిన నేపథ్యంలో కనీసం ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి. రోడ్లు లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారిపోయినట్లుగా తెలుస్తుంది అధికారులకు. కనీసం దగ్గరగా వెళ్ళి ఆహార పదార్థాలు ఇవ్వడానికైనా సరే, వాళ్ళని రెస్క్యూ చేయడానికైనా సరే. మరోవైపు బోట్స్లో వెళ్దామా అంటే వరద ఉధృతి చాలా భారీగా ఉంది. ఆ వరద ఉధృతిని తట్టుకొని చిన్న చిన్న బోట్స్లో వెళ్ళి వారిని రెస్క్యూ చేయడం చాలా కష్టమైన నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం హెలికాప్టర్స్ మీద వెళ్ళి వారికి రెస్క్యూ ఆపరేషన్లో వారిని రక్షించాల్సి వస్తుంది. అయితే హెలికాప్టర్స్తో రెస్క్యూ ఆపరేషన్ చేయడం అంటే అనుకున్నంత స్థాయిలో నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి చాలా కష్టమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. వరదలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. నీడ్ ఎక్కువగా ఉంది. మరోవైపు హెలికాప్టర్ సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి మరింత కష్టం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు అంత వరద ఉధృతిలో సహజంగా రెస్క్యూ ఆపరేషన్స్కి ఉపయోగించేటువంటి బోట్స్ కూడా పనిచేయవనే చెప్పాలి. ఆ మరబోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద ఇళ్లే కొట్టుకుపోతున్నప్పుడు చిన్న చిన్న మరబోట్లు వాడేటువంటి బోట్స్, మనకి స్పీడ్ బోట్స్ కానీ, లేదంటే మరబోట్స్ కానీ, లేదంటే ఎయిర్ ఫీల్డ్ బోట్స్ ఉంటాయి సహజంగా. ఇలాంటి సందర్భాల్లో ఈ తెడ్లు వాడుతూ వాటిని తీసుకువెళ్తుంటారు. చిన్న చిన్న ప్రవాహాల్లో, అయితే చిన్న చిన్న కాలువలు లాంటి ప్రవాహాల్లో అవేవి కూడా అక్కడ పని చేయనటువంటి పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పటికే తప్పిపోయిన వారిని కనుగొనేందుకు ఒక అన్వేషణ కొనసాగుతుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అలాగే మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి ఇళ్ల ప్రదేశాల్లో కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయంటూ అక్కడ మీడియా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాంక్రీట్ ప్లాట్ఫామ్స్, ఒక్క మాటలో చెప్పాలంటే కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడు కనిపిస్తాయి? అక్కడ ఉన్నటువంటి అన్ని తుడిచిపెట్టుకుపోయినప్పుడే కనిపిస్తాయి. కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ బేస్, కైండ్ ఆఫ్ రోడ్ లాంటిది. ఒక ప్రాంతంలో మొత్తం కాంక్రీట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. అటు టెక్సాస్ సైడ్ మనం అంతా చూస్తూ ఉంటాం. మట్టి కనిపించదు మనకి. రోడ్డు, ఇళ్ళు, అలాగే రోడ్డుకి మధ్యలో ఎక్కడ కూడా గ్యాప్స్ చాలా తక్కువగా ఉంటాయి. పూర్తిగా కాంక్రీట్తో కవర్ చేయబడి ఉంటుంది. పైన ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొట్టుకుపోయిన తర్వాత కేవలం కాంక్రీట్ సర్ఫేస్ మాత్రమే మిగిలి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పరిస్థితి మనం చూస్తే అలాగే ఉంది. అలాగే నది ఒడ్డున ఈ శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయంటున్నారు. పైకప్పులు, చెట్ల నుంచి కూడా చివరికి రెస్క్యూ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి. అంటే చాలామంది ఇళ్ల పైకెక్కి కూర్చుంటున్నారు రెస్క్యూ కోసం వెయిట్ చేస్తూ. మరికొంతమంది చెట్ల మీదకి ఎక్కి కూర్చుంటున్నారు, చెట్ల మీదకి ఎక్కి వెయిట్ చేస్తున్నారు. రెస్క్యూ ఎప్పుడు వస్తుందా, రెస్క్యూ టీం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బయటికి తీసుకెళ్తుందా అంటూ వాళ్ళు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తుల ప్రకటనను కూడా పొడిగిస్తున్నట్లుగా తెలియజేశారు. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కూడా ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి మాకు టెక్సాస్ని సేవ్ చేసుకోవడానికి అంటూ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రంప్ కూడా ఈ విషయంలో చాలా సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. అలాగే బాధితుల కోసం తాము, తమ భార్య మెలానియా ప్రార్థిస్తున్నామంటూ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించారు. ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎమర్జెన్సీని ప్రకటించినటువంటి పరిస్థితి టెక్సాస్ అంతా కూడా. మా ధైర్యవంతులైన, అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఆయన రిలీజ్ చేశారు. మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్లో ఉన్నారు, వారు ఉత్తమంగా పనిచేస్తున్నారు అంటూ కూడా ట్రంప్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమెరికన్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యవంతులైన సిబ్బంది మీకు సపోర్ట్గా ఉంటుంది అంటూ ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జాతీయ వాతావరణ సేవ NWS తన అంచనాలకు సంబంధించి చెప్పినటువంటి డీటెయిల్స్ను మనం చూస్తున్నాం. హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ కేవలం అంచనాలు చెప్పడం కాదు, హెచ్చరికలు జారీ చేసింది. పెద్ద ఎత్తున అధిక ప్రవాహంతో నదులు, వాగులు, అలాగే ఇతర లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉంది అంటూ కూడా వారు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే అక్కడ సహాయక చర్యలు తగిన స్థాయిలో అందడం లేదనేటువంటి కొంత ఇబ్బందులు ప్రజల నుంచి కూడా కొన్ని విజ్ఞప్తులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యలు ఇంకా అందడం లేదు, మాకు రెస్క్యూ కావాలి, మాకు ఫుడ్ కావాలి, ముఖ్యంగా చిన్న పిల్లలతో నానా ఇబ్బందులు పడుతున్నాం, దయచేసి మమ్మల్ని, మా పిల్లల్ని కాపాడండి, ఒకవేళ మేము పోయినా పర్లేదు మా పిల్లల్ని కాపాడండి అంటూ కొన్ని
వాయిస్ మెసేజెస్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఆ లోకల్ ఆఫీసర్స్కి వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. దయచేసి మా పిల్లలనైనా తీసుకువెళ్ళిపోండి, ఈ నీళ్లలోంచి కనీసం వాళ్ళ భవిష్యత్తును కాపాడండి, మా ప్రాణాలు పోయినా పర్లేదు అంటూ వారు కొన్ని వాయిస్ మెసేజ్ కాల్స్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు రెస్క్యూ సిబ్బంది వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏం పర్వాలేదు, మేము వస్తున్నాం అంటూ చెప్తున్నారు. మనం స్క్రీన్ మీద రైట్ సైడ్ చూస్తున్నాం. 45 నిమిషాల్లో 8 మీటర్ల ఎత్తు పెరిగినటువంటి నదికి సంబంధించిన నది ప్రవాహానికి సంబంధించిన ఒక వీడియోను మనం చూస్తున్నాం. 8 మీటర్లు అంటే కనీసం ఒక రెండంతస్తుల బిల్డింగ్ హైట్ మనకి కనిపిస్తుంది. కనీసం ఒక గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఒక ఫస్ట్ ఫ్లోర్ కలిపితే ఎంత హైట్ ఉందో అంత హైట్ 45 నిమిషాల్లో వాటర్ లెవెల్ పెరిగిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. అంటే కనీసం జాగ్రత్తలు తీసుకునే లోపే అరే వరద వచ్చేలా ఉంది, ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని సామాన్ సర్దుకొని ముఖ్యమైనటువంటి వస్తువులు తీసుకొని ఒక కారు అలా స్టార్ట్ చేసే లోపే వరదొచ్చి ఆ ప్రాంతాన్నంతా కూడా ముంచేస్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సరే ఫస్ట్ ఫ్లోర్ అంతా వాటర్ వస్తున్నాయి, కనీసం గ్రౌండ్ ఫ్లోర్ వాటర్ వచ్చేసే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామంటే మొత్తం ఇల్లంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా వాటర్ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పైకెక్కినా సరే సేఫ్గా లేనట్లుగా కనిపిస్తుంది. మరొకసారి మనం చూస్తున్నాం, ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తుంది. టెక్సాస్లో ఉన్నటువంటి కండిషన్, ఇళ్ళు కొట్టుకుపోవడాన్ని మనం చాలా అరుదుగా చూస్తుంటాం. టన్నుల బరువు ఉంటాయి సహజంగా ఇళ్ళు అంటే, అలాంటిది ఇళ్ళు కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. సహజంగా కార్లు కొట్టుకుపోవడం చూస్తాం, 2 వీలర్స్ కొట్టుకుపోవడం చూస్తాం, లేదంటే జంతువులు కొట్టుకుపోవడాన్ని కూడా మనం చూస్తాం. కానీ ఇళ్ళు కొట్టుకుపోవడాన్ని చాలా అరుదుగా చూస్తున్నాం. ఇల్లు పూర్తిగా అలాగే ఆ వరదలో కొట్టుకుపోతుందంటే ఎంత భయానక పరిస్థితి అక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనుషుల పరిస్థితి ఏంటి, కానీ ప్రాణాలతో బయట పడగలుగుతాం అన్నటువంటి ఆశ ఎక్కడి నుంచి వస్తుంది ఇలాంటివి చూసిన తర్వాత అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. మొత్తం మీద మరోవైపు చాలామంది బాలికలు మిస్ అయినట్లుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ వరదల్లో వారందరినీ సేవ్ చేయడానికి ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద ఈ తప్పిపోయినటువంటి వారి కోసం నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గ్వాడాలూపే నది కేవలం 45 నిమిషాల్లో 8 మీటర్లు పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, నదిలో అక్కడక్కడ ఇళ్ళు ఉన్నాయా అన్నట్లుగా ఉంది పరిస్థితి. అక్కడక్కడ చెట్లు ఇళ్ళు ఉంటే ఒక భారీ నదిలో కనుచూపు మేరలో మనకు ఎక్కడా కూడా తీరం కనిపించని అంత స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తుంటే, అలాంటి ఒక నదిలో అక్కడక్కడ ఇళ్ళు పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లుగా ఉంది సిచ్యువేషన్. అక్కడ చూస్తుంటే ఎక్కడా కూడా మనుషులు నివసించడానికి అక్కడ అవకాశం లేదు. జంతువులన్నీ ఇప్పటికే, ఇక్కడ మనుషుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక జంతువులు, చిన్న కొద్దిపాటి ఈ లేడీలు దుప్పుళ్ళు జాతికి చెందినటువంటి జంతువులు అనేకం కొట్టుకుపోయినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. అలాగే చాలామందికి సంబంధించినటువంటి పెట్స్ కూడా కొట్టుకుపోయాయి ఈ వరదల్లో. చాలామంది తమ పెట్స్ను సేవ్ చేయడానికి ప్రాణాలు సైతం తెగించి పెట్స్ను చాలామంది సేవ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది చాలామందికి సంబంధించినటువంటి పెట్స్ కొట్టుకుపోతుంటే చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచుకున్నటువంటి సహజంగా డాగ్స్ని పెంచుకుంటూ ఉంటారు, పెట్స్గా డాగ్స్ని క్యాట్స్ని, అవన్నీ కూడా పూర్తిగా వాటర్లో కొట్టుకుపోతే తమ సొంత పిల్లలే కొట్టుకుపోయినంతగా రోధిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ప్రధానంగా ఒక క్రైస్తవ శిబిరంలోని 27 మంది బాలికలు తప్పిపోవడం ఇప్పుడు అక్కడ అమెరికా వ్యాప్తంగా కూడా మరొక పెద్ద సంచలనంగా మారినట్లుగా తెలుస్తుంది. వారిని రెస్క్యూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరు ఎటు కొట్టుకుపోయారో తెలియడానికి కూడా కష్టంగా ఉంది. ఈ రెస్క్యూ చేస్తున్న సందర్భంలో కొన్ని డ్రోన్స్ విజువల్స్ తీసుకుంటున్న సందర్భంలో, అంటే డ్రోన్స్ ద్వారా సర్చ్ చేస్తున్న సందర్భంలో అక్కడక్కడ చెట్లకి అడ్డుగా పడిపోయి, చెట్లు అడ్డొస్తే వాటికి అడ్డుగా కొన్ని మృతదేహాలను వారు గుర్తించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ అన్నీ కూడా కొన్ని సోషల్ మీడియాలోను, అమెరికన్ లోకల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని విజువల్స్ చూసి భయకంపితులవుతున్నట్లుగా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టెక్సాస్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, దయచేసి మాకు సాయం చేయండి అంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తుకు సంబంధించి ఇప్పటికే ప్రకటించారు, పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు, హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ను కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కూడా అడిగినట్లుగా తెలుస్తుంది, మాకు మరింత సాయం కావాలి, మా ప్రజలను రక్షించుకోవాలంటే
మా దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ మా దగ్గర ఉన్నటువంటి పరికరాలు కానీ సిబ్బంది కానీ సరిపోవడం లేదు, దయచేసి అదనపు బలగాలను మాకు ఇవ్వండి, అదనపు పరికరాలను మాకు ఇవ్వండి అంటూ కూడా, అలాగే వారిని అడిగినట్లుగా తెలుస్తుంది, అదనపు నిధుల కోసం కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బాధితుల కోసం తాను తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్లో ఉన్నారు, వారు ఉత్తమంగా పనిచేస్తారు అంటూ కూడా ఆయన మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి, అలాగే టెక్సాస్ ప్రజలను ఉద్దేశించి ముఖ్యంగా. మరోవైపు ఇండియాకి సంబంధించినటువంటి భారతీయులు కూడా చాలామంది టెక్సాస్ పరిసరాల్లో ఉన్న నేపథ్యంలో ఇండియా కూడా ఈ సిచ్యువేషన్ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు సరిపోతాయా, మా సైడ్ నుంచి ఇంకేమైనా సాయం కావాలా అంటూ కూడా వారు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటిలోకి అదుపులోకి వస్తుంది అంటే చెప్పలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అధికారులు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. అసలు ఇంత భారీ స్థాయిలో వరద వస్తుందని కూడా మేము అంచనా వేయలేకపోయామంటూ అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలోపు ఈ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుంది అంటే నో వన్ కెన్ టెల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టెక్సాస్. మరోవైపు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విపత్తులు కూడా మనం చూస్తున్నాం. నిన్న ఆర్టీవీ మీకు చూపించింది జపాన్లో పరిస్థితి ఏంటో. జపాన్లో వైపు భారీ భూకంపాలు, అలాగే భూకంప తీవ్రత పెరిగితే సునామీ వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా వచ్చినటువంటి హెచ్చరికలు మనం చూసాం. అదృష్టవశాత్తు జపాన్ కొద్దిపాటి నష్టంతో బయటపడగలిగింది. మరోవైపు చైనాలో వరదలు మనం చూస్తూనే ఉన్నాం. చాలా ప్రావిన్సులు మునిగిపోయినటువంటి పరిస్థితి. చైనాలో ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి చాలా ప్రావిన్సులు కూడా మునిగిపోయి చివరికి చైనా కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో తమ ప్రజలకు సహాయ సహకారాలు అందించే పనిలో నిమగ్నమై ఉంది. మరోవైపు ఇప్పుడు టెక్సాస్లో పరిస్థితి చూస్తున్నాం. ఇండియాలో హిమాచల్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా సరే చాలా ప్రాంతాల్లో ఈ వరదలు, మరోవైపు వైల్డ్ ఫైర్స్ మనం చూస్తున్నాం, భూకంపాలు మనం చూస్తున్నాం, మరోవైపు యుద్ధాలు. మొత్తం మీద ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏదో ఒక రకమైనటువంటి భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడా కూడా మనం ఇలాంటి విషయాల్లో ఎగ్జాజరేట్ చేయడానికి కూడా ఏమీ లేదు. సహజంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఇలాంటి భయానక పరిస్థితులు. పెద్ద పెద్ద వరదలు రావడమో, లేదంటే పెద్ద పెద్ద అలలు రావడమో, లేదంటే ఒకేసారి చాలా ప్రాంతాల్లో భయానక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు సహజంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, లేదంటే ఫిక్షన్లో చూస్తూ ఉంటాం. కానీ ఒకేసారి ప్రపంచంలో మనం ఒక పక్క చైనాలో వరదలు చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం వరదలు, మరోవైపు జపాన్లో భూకంపాలు చూస్తున్నాం, సునామీ హెచ్చరికలు చూస్తున్నాం, మరోవైపు ఇండియాలో కూడా వరదలు చూస్తున్నాం, హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఏంటో మనం చూస్తూనే ఉన్నాం, ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నటువంటి కండిషన్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఏంటి ప్రకృతి విపత్తులు, ఏంటి ప్రకృతి ఎందుకు ఇంత ప్రకోపిస్తుంది? ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక దేశంలో ఏదో ఒక చోట ఇలాంటివి జరుగుతున్నాయంటే సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకేసారి ఇన్ని దేశాల్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇంత చేంజెస్ ఏంటంటే వెదర్లో ఏదైనా చేంజెస్ కారణంగా ఇలా జరుగుతున్నాయా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఇలాంటి భారీ వరదలు ఒకేసారి ఇన్ని దేశాల్లో రావడానికి ఇంకేదైనా కారణం ఉందా? వాతావరణంలో ఎలాంటి మార్పుల కారణంగా ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికీ అంచనా వేస్తోంది, ఫోర్కాస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు ఫ్యూచర్లో ఇంకేదైనా దేశాలని అలర్ట్ చేయడానికి స్కోప్ ఉందా? ఎందుకంటే అమెరికా చాలా టెక్నాలజీ ఉన్నటువంటి దేశం, మనందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగినటువంటి దేశంలోనే కనీసం వరద ఏ స్థాయిలో వచ్చే అవకాశం ఉందో, వర్షాలు ఏ స్థాయిలో వచ్చే అవకాశం ఉందో, ఏ ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉందో తెలుసుకొని ముందుగా వారిని ఎవాక్యుయేట్ చేయించలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. అంచనాలకు అందడం లేదు, సిచ్యువేషన్స్ అంచనాలకు అందడం లేదు. మరోవైపు చైనాలో కూడా అలాంటి పరిస్థితి, అనేక ప్రావిన్సులు మునిగిపోతున్నాయి, నదులు పెద్ద పెద్ద సముద్రాల్లాగా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చైనా కూడా టెక్నాలజీ పరంగా చూసినా, ఆర్థికంగా చూసినా సరే చాలా వెల్ ఎక్విప్డ్ కంట్రీగా మనం చెప్పుకోవచ్చు. అమెరికా తర్వాత వన్ ఆఫ్ ది వెల్ ఎక్విప్డ్ కంట్రీ, వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంట్రీ ఆబ్వియస్లీ వరల్డ్ వైడ్గా చూస్తే. కానీ చైనాలో పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఎంత దారుణంగా ఉందో. మరోవైపు ఇండియాలో కూడా హిమాచల్ ప్రదేశ్లో ఒకనొక సమయంలో క్లౌడ్ బర్స్ట్ జరిగింది కానీ దీని వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనేటువంటి స్థాయిలో కూడా ఆలోచించాల్సి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉందో మనకి అర్థం చేసుకోవచ్చు. ఇలా అన్ని చోట్ల మరోవైపు జపాన్లో చూస్తున్నాం. జపాన్ ఈజ్ ఆల్సో ఇన్ ద వ్యూ ఆఫ్ టెక్నాలజీ. జపాన్లో కూడా టెక్నాలజీ పరంగా చూస్తే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం చూస్తూ ఉంటాం. జపనీస్ చాలా స్మార్ట్ పీపుల్ అని చూస్తూ ఉంటాం. గ్రేట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి రాబోయేటువంటి విపత్తులను అంచనా వేయడంలో వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఇలా ప్రపంచ అగ్రదేశాలన్నీ కూడా విపత్తుల్లో అంచనా వేయడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? లేదంటే అంచనా వేస్తే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ ఇంత భారీ స్థాయిలో ఎలా ప్రకృతి ప్రకోపించింది,
కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే అందరూ కూడా తలలు పట్టుకుంటున్నారు, జుట్టు పీక్కుంటున్నారు. సైంటిస్టులు అందరూ కూడా ఏం జరుగుతుంది, నేచర్ ఏమైపోతుంది, ఎందుకు ఇంత ప్రకోపిస్తోంది, ఏం తప్పు చేశాం, ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎక్కడ మన అంచనాలు తప్పుతున్నాయంటూ కూడా అందరూ లెక్కలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరొకసారి అగ్రదేశాలు, అన్ని దేశాలు కూర్చొని ఎక్కడ నష్టం, ఎక్కడ తేడా జరుగుతుంది అనేది చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. రైట్, మొత్తం మీద టెక్సాస్లో ఉన్నటువంటి కండిషన్ అయితే మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు టెక్సాస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీ అభిప్రాయాలను, మీ వ్యూస్ను కూడా ఈ అంశాలకు సంబంధించి, ఎందుకని ఇంత భారీ విపత్తులు ఒకేసారి ఇన్ని దేశాల్లో చోటు చేసుకుంటున్నాయనే దానికి సంబంధించి, ఎందుకని మనం ముందుగా ఫోకస్ చేయలేకపోతున్నాం ఇలాంటి సిచ్యువేషన్స్ని, అలాగే ఎందుకని సహాయక చర్యలు కూడా తగిన స్థాయిలో చేయలేకపోతున్నాం, ఇలా అన్ని అంశాలకు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత పెద్ద కంట్రీస్ అని చెప్పుకొని, ఇంత ఆర్థికంగా బలమైన కంట్రీస్ అని చెప్పుకుంటున్నప్పటికీ ఎందుకని ఇలాంటి విషయాల్లో ఫెయిల్ అవుతున్నాం, లేదంటే ప్రకృతిలో ఇంత భారీ మార్పులకు కారణం ఏమై ఉండొచ్చు, ఇంత భారీ వరదలకి, వర్షాలకి కారణం ఏమై ఉండొచ్చు అనే విషయాలకు సంబంధించి మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను ఆర్టీవీతో పంచుకోండి. ఈ అంశాలకు సంబంధించి, టెక్సాస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ ఎప్పటికప్పుడు ప్రజెంట్ చేస్తూనే ఉంటుంది. People in it. Oh my God, there's so many. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.